భాగవతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాఖ్యానం ఒకటి ఉంది. నాకు పేర్లు సరిగ్గా జ్ఞాపకం ఉంటే, దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయనకి సంతానం లేదు. ఆయన సంతానార్థి ఒక ఇష్టి చేశాడు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్ర కారణాత్ అంటాడు కదా దశరథుడు. అలా ఒక ఇష్టి చేశాడు. ఇష్టి అంటే ఒక హోమం చేశాడు. ఆ హోమం చేస్తున్నప్పుడు అక్కడ గోభిలుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చి ఉద్గాతగా నియమించాడు. ఆయన సామవేదగానం చెయ్యాలి. ఆయన సామగానం చేస్తున్నాడు. సామగానం చేసేటప్పుడు చాలా దీర్ఘంగా పలకవలసి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది సామగానం. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలీదు. శ్రీశైల దేవస్థానంలో ఒక సామవేద పండితులు ఉన్నారు. వారు సామవేదంలో మంత్రాల్ని కొన్నిటిని చేత్తో వీణ పట్టుకున్నట్టే ఇలా పట్టుకుని, వీణ లేకుండానే వీణ పట్టుకున్నట్టు పట్టుకుని ఆయన సామవేద పఠనం చేస్తారు. ఆయన సామ మంత్రం చెప్తూ చేతులతో ఇలా అంటూ చెప్తే మీరు కళ్ళు మూసుకుని వింటే మీకు వీణానాదం వినపడుతున్నట్టే వస్తాయి ఆ మంత్రాలు. నేను శ్రీశైలంలో భాగవతం చెప్పి తిరిగి వచ్చేసేటప్పుడు ఆయన నన్ను అమ్మవారి గుడి దగ్గర కూర్చోబెట్టి ఆశీర్వచనం చేస్తూ సామగానం చేశారు. అలా అది నేను బయట మళ్ళీ మైక్రోఫోన్స్లో విని తెల్లబోయాను. వీణలో వినబడినట్టే ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. అందుకే దాని సామ అంటే శాంతి. సామవేద మంత్రాలు వింటే చాలు మనశ్శాంతి కలుగుతుంది. దాని పేరే సామవేదము. అందుకే వేదానాం సామవేదోస్మి అంటాడు పరాత్పరుడు భగవద్గీతలో. అటువంటి సామగానం చేసేటప్పుడు బాగా ఊపిరిని బిగపట్టాలి. ఒక్కొక్కసారి ఆ గానం చేసి ఊపిరి తీసి మళ్ళీ ఆ మంత్రాన్ని దీర్ఘంగా గానం చేసేటప్పుడు స్వరభంగం అవుతుంది, స్వరం తప్పుతుంది. అది పెద్ద దోషంగా చెప్పరు శాస్త్రంలో. ఆయన స్వరభంగం చేశాడు. కోపం వచ్చింది దేవదత్తుడికి. మూర్ఖుడా స్వరభంగం చేశావు అన్నాడు. ఆయనకి చాలా బాధ కలిగింది. నేను ఇంత కష్టపడి సామగానం చేస్తుంటే నన్ను మూర్ఖుడు అంటావా? నీకు మూర్ఖుడు కుమారుడిగా కలుగుగాక అన్నాడు. ఇంత నేను ఇష్టి చేస్తే మూర్ఖుడు కొడుకుగా పుట్టడం కన్నా కొడుకులు లేకపోవడం మంచిది, నన్ను అనుగ్రహించవలసింది అని మళ్ళీ వెళ్ళి ఆ గోభిలుడి పాదాల మీద పడ్డాడు దేవదత్తుడు. ఆయన మళ్ళీ ప్రసన్నుడై అన్నాడు, మూర్ఖుడు పుడతాడు కానీ తర్వాత మహాపండితుడు అవుతాడు అన్నాడు. కొడుకు పుట్టాడు. ఆయనకి ఉతధ్యుడు అని పేరు పెట్టారు. ఆయనకి ఏదో పాపం 8వ ఏట ఉపనయనం చేశాడు, సంధ్యావందనం నేర్పాడు, గాయత్రి నేర్పాడు. ఒక్క అక్షరం పట్టుపడలేదు. బ్రాహ్మణ శాపం. మూర్ఖుడు, ఇలాంటి కొడుకు వీడు లేకపోయినా బాగుండేదని తిడుతూ ఉండేవారు. ఆయనకి బాధ కలిగి కొంచెం పెద్దవాడైన తర్వాత ఎందుకు పనికిరాను నన్ను తిడుతున్నారని గంగా తీరానికి వెళ్ళిపోయాడు, ఇంట్లో చెప్పకుండా. వెళ్ళిపోయి ఆ గంగా తీరంలో ఎవరితోనన్నా నోరు విప్పాడో ఏమీ తెలియని వాడని తెలిసిపోతుంది. అందుకు నోరు విప్పేవాడు కాదు. నోరు విప్పకుండా గంగలో స్నానం చేయడం, ఓ చిన్న పాక వేసుకున్నాడు, అందులో కూర్చునేవాడు. అసలు నోరు విప్పకుండా అలా కూర్చుంటాడు పాకలో, గంగ స్నానం చేయడం తప్ప. ఈయనది తపస్సు అంటే అని సత్య తపస్సుడు అని పిలవడం మొదలెట్టారు. వాళ్ళే పెట్టేసుకున్నారు పేరు ఆ గంగా తీరంలో ఉన్న ప్రజలు. పండొట్టుకొచ్చేవారు, కాయట్టుకొచ్చేవారు, తింటూ ఉండేవాడు, కూర్చునేవాడు, ఏమీ మాట్లాడేవాడు కాడు. అలా కూర్చుని ఉండగా ఒక రోజున ఒక వేటగాడు అడవి పందిని తరుగుకుంటూ వచ్చాడు. దాని శరీరంలోకి బాణాన్ని విడిచిపెట్టాడు. అది మర్మావయవం మీద తగిలింది. ప్రాణములు నిలుపుకోవలసినటువంటి స్థానములలో ఒకటే, ఏ గుండె లాంటి చోట తగిలింది. తగిలి దాని ప్రాణములు ఉగ్గడించుకుపోతూ ఆ బాధతో అది అటు ఇటు పరిగెడుతూ ఇతని పర్ణశాలలోకి వచ్చింది. ఏదో కూర్చున్నాడు పాపం. సాధారణంగా ఒక్కసారి ఆ దిగబడిన బాణం, కారిపోతున్న నెత్తురు, ఆర్తితో ఉన్న పంది నోరు విప్పరి చూసేటప్పటికీ అతనిలో ఒక విచిత్రమైన స్థితి, ఒక ఉత్కంఠ, ఒక ఉద్వేగం ఏర్పడ్డాయి. రోమాంచితమై ఒక్కసారి నిలబడి ఐ అన్నాడు. అలా ఎందుకన్నాడో అతనికి తెలియదు. ఎందుకో అన్నాడు. చూడండి, ఈ బరువులు ఎత్తే వాళ్ళు ఉంటారు, రాజమండ్రి రైలు, హైసొప్ప అంటారు. ఆ పాటకు వ్యాఖ్యానం చెప్పడానికి వ్యాఖ్యానం ఏమి ఉండదు. ఏదో పాడుతుంటే వాళ్ళు బరువు పని చేసుకుంటారు, అదో సంతోషం. శబ్దము చేస్తే తప్ప ఎక్కువ శక్తి విడుదలవ్వదు, అదొకటి ఉంటుంది. మౌనంగా మీరు బరువెత్తారనుకోండి ఎత్తలేరు, హుప్ అన్నారనుకోండి ఎత్తగలరు. దూకేటప్పుడు మౌనంగా దూకారనుకోండి ఎక్కువ దూరం దూకలేరు, హుప్ అని దూకారనుకోండి ఎక్కువ దూరం దూకగలరు. శబ్దము శక్తిని విడుదల చేయడంలో సాధనం. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని అందుకే పేరు అమ్మవారికి. కాబట్టి ఆయన ఎందుకన్నాడో ఆయనకి తెలీదు. ఐ అన్నాడు. అది సారస్వత బీజం.
ఇది ఏమిటో భలే ఉందిరా, నేను ఇప్పుడు అనలేదని అదే అనుకుంటున్నాడు. మనస్సు పెట్టి అదే అనుకోవడంలోని సారస్వత బీజం కాబట్టి పరదేవతను అనుగ్రహించేసింది. ఎక్కడ లేని పాండిత్యం వచ్చేసింది. ఇప్పుడు ఆ వేటగాడు వచ్చాడు లోపలికి. అయ్యా, పందిని బాణం పెట్టి కొట్టాను, అది ఇలా వెళ్ళిందా, ఎటు వెళ్ళింది మీరు చూశారా అన్నాడు. ఆ పంది అక్కడే పడుకుంది పొదలో, అక్కడే ఉంది పంది అని చెప్పాడా, వేటగాడు చంపేస్తాడు. చెప్పకుండా నాకు తెలియదని చెప్పినా, పందిటు వెళ్ళలేదని చెప్పినా అబద్ధం చెప్పినట్టు అవుతుంది. ఇప్పుడు గొప్ప పాండిత్యం వచ్చేసింది. ఇప్పుడు ధర్మాధర్మ వివక్ష వచ్చేసింది. ఆలోచించాడు, ఒక ప్రాణిని రక్షించడం కోసం అబద్ధం చెప్పినా తప్పు లేదు అని అన్నాడు. ఓయ్ వేటగాడా, ఎందుకోయి నా వెంట పడతావు? యాపశ్యతి నసాబ్రూతే ఆబ్రూతే సనపశ్యతి అహో వ్యాధస్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః పునః అన్నాడు. ఎందుకోయి 10 మాట్లాడుగుతావు నన్ను? ఏది చూస్తోందో అది మాట్లాడదు, ఏది మాట్లాడిందో అది చూడదు. కన్ను చూసింది అడవి పంది ఎటెళ్ళిందో అది చెప్తుందా? నోరు చెప్తుంది, చూసిందా? చూసింది చెప్పదు, చెప్పేది చూడలేదు. నన్ను ఎందుకు అడుగుతావు? ఇంకొకటి దొరకదా, వెళ్ళన్నాడు. అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా? ఉన్నమాట చెప్పాడు, కానీ అసలు చెప్పవలసింది చెప్పలేదు. దాని వలన ఆ పంది ప్రాణం నిలబడింది, పంది బతికింది. ఒక ప్రాణి రక్షణార్థము చిన్న అబద్ధం చెప్పి పెద్ద సత్యాన్ని ఆవిష్కరించాడు. సత్యము వ్రతముగా కలిగి ఉండడం సమస్త భూతముల యొక్క శాంతికి కారకమవుతుంది. అది ఆ త్రికరణ శుద్ధి తపస్సు అయిపోతుంది. ఆ తపోమయమైనటువంటి జీవితం చేత పరమేశ్వరుణ్ణి చేరుకుంటాడు. అందుకే సత్యవాక్కుకి అంత ప్రాధాన్యత ఇచ్చారు. నేను సత్యం చెప్తున్నాను కదా అని సందర్భములను పాటించకుండా చెప్పకూడదు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, ప్రియంగా చెప్పాలి, సందర్భం లేకుండా సత్యం చెప్పకూడదు. ఆయన ఏదో ఆఖరి పరీక్ష రాయడానికి ఎడుతున్నాడు, ఆ ఒక్క పరీక్ష పాపం రాసేశాడా, ఆయన జీవిత దిశ మారిపోతుంది. అప్పుడే తెలిసింది వాళ్ళ తాతగారు చచ్చిపోయారని. నా జన్మాంతరంలో నిజం చెప్పే అవకాశం ఇన్నాళ్ళకు వచ్చిందని వెళ్ళి మీ తాతగారు చచ్చిపోయారో అని చెప్పకూడదు. ప్రియం బ్రూయాత్, 1-2 గంటలు ఆగితే కొంపలు పడిపోయేది ఏం లేదు, చచ్చిపోయిన వాడు ఎలాగో చచ్చిపోయాడు. పరీక్ష నుంచి బయటకు వచ్చాక నాయన ఇంక సినిమాకి దానికి వెళ్ళకు, మీ తాతగారు పోయారు పద అను, ఏమీ దోషం రావు. కాబట్టి సత్యం చెప్తున్నాను కదా అని సందర్భములు లేకుండాను అప్రియంగాను సత్యం చెప్పకూడదు. అందుకని సత్యం పుష్పం, ఆ సత్యాన్ని పట్టుకోవడం పుష్పం కాదు. సత్యం అన్న మాటకి రెండో అర్థం ఉంది. సత్యే సత్యం, సత్తే తత్. అందుకే పరబ్రహ్మము అన్న స్థాయికి వచ్చేసిన తర్వాత ఇంకా లింగస్వరూపాన్ని సూచించారు. తత్ అంటారు. అది అది అంటే జడమని కాదు, వస్తువుని కాదు. తత్ అంటే బ్రహ్మము, పరబ్రహ్మము. అది స్త్రీయా పురుషుడా నపుంసకుడా, ఇక లింగభేదం ఉండదు పరబ్రహ్మంగా చెప్పినప్పుడు. అందుకే స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్య కమరనరాదిమూర్తియును కాక కర్మ గుణభేద సరసప్రకాశి కాక వెనుక నన్యుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. ఆయన స్త్రీయా పురుషుడా నపుంసకుడా కర్మ గుణమా రూపమా ఏమని చెప్తారు? సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంతడిండిమ అంటారు శంకరాచార్యులు వారి వేదాంతడిండిమంలో. సాకారము నిరాకారము రెండు పరమేశ్వరుడివే. సాకారము కామ్యమున్న వారి కొరకు, నిరాకారము జ్ఞానమున్న వారి కొరకు, రెండు రూపాలు ఆయనవే. అటువంటి పరమేశ్వరుడికి సత్యం అది అంటారు. అక్కడికి వచ్చేప్పటికి అది అంటే వస్తువు కాదు, ఆడది కాదు, అది పరబ్రహ్మం. అది ఒక కాంతి, భాస్కర అన్నట్టు. అది కాంతి పుంజము. అది ఊర్ధమూల మధశాయి, పైకి కిందకి పక్కలకి దాని కాంతి కొడుతూ ఉంటుంది. ఆ చైతన్యము చేత సమస్త భూతములు నడుస్తున్నాయి. అందుకే భజంతి త్వం ధన్యాహ కతిచన చిదానందలహరి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. ఎక్కడో కోట్ల మందిలో ఒక్కడున్నాడమ్మా, వాడికి అర్థమైంది ఆ చిత్. ఆ చిదానందలహరిని భజంతి త్వం ధన్యాహ, ధన్యుడైన ఏ ఒక్కడో తెలుసుకుని భజిస్తున్నాడన్నారు. ఆ చిత్, ఆ చైతన్యము, ఆ ఆత్మస్వరూపము, ఆ తత్, ఆ సత్ ఉన్నదే ఆ సత్యం శివం సుందరం. ఆ ఆత్మస్వరూపము ఏది ఉన్నదో అదే లోపల ఉన్నది. ఎక్కడో కోట్ల మందిలో ఒక్కడున్నాడమ్మా, వాడికి అర్థమైంది ఆ చిత్. ఆ చిదానందలహరిని భజంతి త్వం ధన్యాహ, ధన్యుడైన ఏ ఒక్కడో తెలుసుకుని భజిస్తున్నాడన్నారు.
ఆ చిత్, ఆ చైతన్యము, ఆ ఆత్మస్వరూపము, అతత్ అసత్ ఉన్నదే ఆ సత్యం శివం సుందరం. ఆ ఆత్మస్వరూపము ఏది ఉన్నదో అదే లోపల ఉన్నది. దాని కాంతి పడితే తప్ప ఏ ఇంద్రియము దాని ధర్మ అన్నది చేయలేదు. దాని కాంతి పడుతుంది, ఆ కాంతి చేత అది పనిచేస్తుంటుంది. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ నానా ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. కుండకి కన్నాలు పెట్టి ఒక దీపాన్ని వెలిగించి కుండని బోర్లించారనుకోండి, అన్ని కన్నాల్లోంచి కాంతులు కొడతాయి చీకట్లో చూస్తే. లోపల ఉన్న దీపము యొక్క కాంతి ఇన్ని కన్నాల్లోంచి బయటికి వచ్చినట్టు లోపల ఉన్న ఆత్మ యొక్క కాంతి కన్నుల మీద పడితే కన్ను చూస్తోంది, చెవి మీద పడితే చెవి వింటోంది, ముక్కు మీద పడితే ముక్కు వాసన తెలుసుకుంటోంది. లోపల ఉన్న ఆత్మ ప్రభావము చేత ఇంద్రియములు, మనసు, చిత్తము, అహంకారము అన్నీ పనిచేస్తున్నాయి. ఆ ఆత్మ లేని నాడు ఇవేమీ లేవు. ఉన్నది ఆ ఆత్మ ఒక్కటే సత్యము. ఆ ఆత్మ అనుభవంలోకి రావడానికే అనేక మార్గాలు. అద్వైతమునందు జ్ఞాన మార్గములో నయితి 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 అంటూ శరీరము కాదు, ఇంద్రియములు కాదు, మనస్సు కాదు, చిత్తము కాదు, అహంకారము కాదు, ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటూ వెడతారు. తొలగించుకుంటూ వెళ్ళి చిట్ట చివర ఆత్మ దగ్గర నిలబడతారు. అందుకే పరమేశ్వరుడు కొండ మీద ఉండడానికి కారణం అదే. మీరు వెంకటాచలం వెళ్ళారనుకోండి, కింద తిరుపతి. నిజానికి ఆ పేరు ఒక రకంగా మాట్లాడాలి అంటే పూర్ణ సత్యాన్ని ఆవిష్కరించదు. తిరుపతి ఎవరు? వెంకటేశ్వరుడే. తిరు అంటే ద్రవిడ భాషలో శ్రీ అని, పతి అంటే పరమేశ్వరుడు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతకం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. పతిం అంటే ఆయనని చేరుతుంది. అందుకే ఇక్కడ పుట్టిన పిల్లని ఆడపిల్ల అంటారు. అంటే ఇక్కడ ఉండిపోయే పిల్ల కాదు, ఈ పిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఆడ. అక్కడికి ఎక్కడికి? పతి దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అంటుంది నా ఇల్లు ఇదే అంటుంది, నా గోత్రం ఇదే అంటుంది. తన కడుపున పుట్టిన పిల్లలు తనని కన్న నాన్నగారిని అమ్మగారి యొక్క గోత్రంతో ఉండరు, ఆ ఇంటి పేరుతో ఉండరు. ఏ ఇంటికి వెళ్ళిందో ఆ ఇంటికి మనవల్ని ఇస్తుంది, ఆ గోత్రాభివృద్ధి చేస్తుంది. ఆడపిల్ల ఆమె పతిని చేరిపోతుంది. ఆమె ధర్మం పతిని చేరిపోవడం, పతిని చేరిపోయి ఆమె పూర్ణత్వాన్ని పొందుతుంది తల్లి అయి. అలా ఆడా మగ భేదం ఉండదు వేదాంతంలో. మనమందరం కూడా చేరాలి ఎవరిని? పతిని. ఎవరైనా పరమేశ్వరుడు, ఆయన పతి. అందుకని ఆయన ఒక్కడే పురుషుడు. అందుకే గండు మీసాలు పెట్టి కూర్చుంటాడు. సత్ తీయం సత్యం సత్యనారాయణుడి. నారాయణ అంటే సమస్త భూతములకు ఆధారమైన వాడు. నేను ఒక్కడే పురుషుణ్ణి, అందుకనే గండు మీసాలతో కూర్చుంటాడు. కాబట్టి ఆ పతి ఉన్నాడే ఆయన పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివం అచ్యుతం. ఆయన శాశ్వతుడు, శివం అచ్యుతం. ఆయన అచ్యుతం, చ్యుతం, తొలగిపోయేవాడు కాడు, ఎప్పుడూ ఉండేవాడు. ఎప్పుడూ ఉండేది ఆత్మ. ఆత్మచేత తొడగబడి పడిపోయేది శరీరం. తిరుపతి అంటే వెంకటేశ్వరుడు, తిరుమలై అంటే ఆయన ఉన్న కొండ. తిరు అంటే శ్రీ, మలై అంటే పర్వతం. అంటే తిరు అంటే శ్రీ, మలై అంటే కొండ. అయితే శ్రీకొండ అంటే శ్రీగిరి. సంస్కృతంలో అయితే శ్రీగిరి, శ్రీశైలము. అందుకే శ్రీశైలము అన్న పేరుతో రెండు కొండలు. భవిష్యత్ర పురాణంలో వెంకటేశ్వర స్వామి వారిని ఒకళ్ళ మాట అడుగుతుంది. అడిగితే శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అన్నాడు. నీ కళ్యాణం చూడాలనుందోయ్, పెంచి పెద్ద చేశాను, ఒక కళ్యాణం చూడలేదు, అది యశోద. శ్రీశైలే పూరయిష్యామి, అమ్మ నీ కోరిక శ్రీశైలంలో తీరుస్తానన్నాడు. శ్రీశైలం అంటే తిరుమల. తిరుమల శ్రీశైలము. శ్రీశైలంలో ఆవిడ వకుళమాతగా వచ్చింది యశోద. ఈయన పద్మావతి కళ్యాణం చేసుకున్నప్పుడు తల్లి ఒక్కతే పెద్దరికం వహించింది. మళ్ళీ నందుడు ఆ అదృష్టానికి నోచుకోలేదు, వకుళమాత ఒక్కతే. అందుకే ఇప్పటికే ఆనందనిలయంలో కూర్చుని ఉంటుంది అమ్మ. అమ్మని పూజించండి, వెంకటేశ్వరావతారం మొదట ఈ జాతికి నేర్పింది. కాబట్టి ఆ వెంకటేశ్వరుడు ఉన్న కొండ కాబట్టి తిరుమలై, శ్రీగిరి. ఆయన ఎక్కడున్నాడు? వెంకటేశ్వరుడు దాని మీద ఉన్నాడు. ఇప్పుడు మీరు 7 కొండలు ఎక్కారు. ఎందుకోసం ఎక్కారు? వెంకటేశ్వరుణ్ణి చేరడానికి ఎక్కారు. ఏదో వృషాద్రి ఎక్కేశారు. అమ్మయ్యా
దాటిపోయాను. ఎందుకు? వెంకటేశ్వరుడికి దగ్గర అయిపోయాను. 7 కొండలు ఎక్కాను. 7 కొండలు ఎక్కడంలో కొంత ఖేదం ఉంటుందా ఉండదా? ఏ బాధ లేదండి అంటే సరిపోతుందా? కాళ్ళు నొప్పులెడతాయి, ఆయాసం వేస్తుంది, చెమట పట్టేస్తుంది, బట్టలన్నీ తడిసిపోతాయి. మోకాళ్ళ మిట్ట దగ్గరికి వెళ్ళేటప్పటికీ అసలు మోకాళ్ళు పోట్లు వస్తాయి. అంత కష్టపడి పైకెక్కుతాడు. ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి సాధన ఎందు కూడా కష్టం ఉంటుంది. మీరు ఆసనం వేసుకుని కూర్చుంటే, అష్టాంగ యోగంలో ఆసనము ఒకటి, ఆసనములో కూర్చుంటే కార్యక్రమం పూర్తయ్యే వరకు ఆసనం విప్పకూడదు. వేసిన ఆసనం వేసినట్లు అలాగే ఉండిపోవాలంతే. అందుకే ఆసన, ధ్యాన, ధారణ, ప్రత్యాహార, సమాధ్యష్టాంగ యోగానిష్ట అని శృంగగిరి పీఠాధిపతుల యొక్క బిరుదావళిలో ఒక పేరు. వారు అలా కూర్చోగలరు. నిజం కూడా. వారు నృసింహ జయంతికి భారతీ తీర్థస్వామి వారు తెల్లవారకట్ట 4 గంటలకి వెళ్ళి ఇలా కూర్చుంటే, ప్రదోష వేళలో నరసింహస్వామి వారి నివేదన అయిపోయే పర్యంతము, వారు అభిషేకం అయిపోయే వరకు కాలు మళ్ళీ ఇలా తీరు. అంతే, ఇలాగే ఉంటుందంతే. వేసుకున్న ఆసనం అంతే, అలాగే ఉంటారు. మలహానికరేశ్వర స్వామి వారి ఆలయంలోకి వెళ్ళి జగద్గురువులు కూర్చున్నప్పుడు చూడాలి. వారు ఇలా కూర్చుంటే అంతే. ఒక్కొక్కసారి వారు తెల్లవారుజామున వెడితే, చంద్రశేఖర భారతి ఒకసారి దేవాలయంలోకి వెడితే అర్చకుడు నించోలేకపోయాడు. అంత ఎండ, అంత వేడి, అంత ఉడికిపోతోంది. బయటికి వెళ్ళిపోమన్నారు అర్చకుడిని. నువ్వు బయటికి వెళ్ళిపో, నీ చేసుకుంటాను అభిషేకం అని. తెల్లవారుజామున కూర్చున్నవారు చీకటి పడిపోయేంత పర్యంతము దేవాలయంలోనే కూర్చుని అప్పుడు ఈ కాలిలా పైకెత్తారు. ఆ ఆసనం అలా ఆసన శుద్ధి పాటిస్తారు కాబట్టే వారి బిరుదావళిలోకి వెళ్ళింది అది. అష్టాంగ యోగంలో అంతటి సాధన పొందిన మహాపురుషులు అని. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారైతే అసలు ఆచమనం కూడా ఎక్కడైనా చేస్తే పృష్ఠభాగం తగిలేది కాదు. నా దగ్గర వారివి అపురూపమైన ఫొటోస్ అన్నీ ఉన్నాయి. వారు ఇలాగే కూర్చుని చేసేవారు ఆచమనం. వారు ఎక్కడ ఎలా కూర్చున్నా శాస్త్రం ప్రకారమే. ఎప్పుడు పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా వారు కూర్చునేవారు కాదు. వాహనమే ఎక్కలేదు మహానుభావుడు. జీవిత పర్యంతంలో వాహనం ఎక్కల నడిచారు. అంతటి మహాపురుషులు. వారి వలన కదా దేశానికి గౌరవం వచ్చింది. కాబట్టి తిరుమల కొండ మీదకి వెళ్ళిపోయావు. చిట్ట చివర చేరిపోయినట్టు ఆ వెంకటేశ్వరుణ్ణి చేరిపోలేదు. ఎప్పుడు నీ ప్రయత్నం అంతా పూర్తయిపోయింది. ఆనంద నిలయంలోకి వెళ్ళిపోయావు. ఆనంద నిలయంలో జయ విజయుల్ని దాటిపోయావు. ఎవరి కోసం నువ్వు వెళ్ళావో వాడు నీ కోసం వచ్చినవాడు కాడు. వాడు ఎప్పుడూ అక్కడే ఉన్నవాడు. అడుగు కదపలేదు, అలాగే ఉన్నాడు వాడు. వాడి కోసం నువ్వే నడిచావు. కదలికలు నీవి, కదలిక లేనితనం వాడిది. వాడు 2 రోజులు ఉండరండి, ఎక్కడికో వెళ్ళారని ఎప్పుడైనా అంటారా? అక్కడే ఉంటారు ఆయన. మనం ఇప్పుడు ఎక్కడి వరకు వెడతాం? ఆయన సముఖం వరకే. ఆయనని దాటి వెళ్ళడానికి ఏమైనా ఉంటుందా యాత్రలో? ఇంకేం ఉండదు. ఆయన వరకే, ఆయన ముందట నిలబడడం వరకే, ఆయనని చూసి పరవశించిపోవడం వరకే, అంతే. యాత్ర ఎక్కడ పరిసమాప్తం అయిపోతుందంటే, నువ్వు ఏ ఈశ్వర దర్శనానికి బయలుదేరావో ఆయన ముందు నించోవడం దగ్గర పూర్తయిపోయింది. జీవుడి యాత్ర ఎక్కడ పూర్తయిపోతుందంటే, ఎప్పుడూ ఇక్కడే ఉన్న ఆత్మ దర్శనం చేత పూర్తయిపోతుంది. తిరుమల కొండ మీదకి వెళ్ళిపోయావు. చిట్ట చివర చేరిపోయినట్టు ఆ వెంకటేశ్వరుణ్ణి చేరిపోలేదు. ఎప్పుడు నీ ప్రయత్నం అంతా పూర్తయిపోయింది. ఆనంద నిలయంలోకి వెళ్ళిపోయావు. ఆనంద నిలయంలో జయ విజయుల్ని దాటిపోయావు. ఎవరి కోసం నువ్వు వెళ్ళావో వాడు నీ కోసం వచ్చినవాడు కాడు. వాడు ఎప్పుడూ అక్కడే ఉన్నవాడు. అడుగు కదపలేదు, అలాగే ఉన్నాడు వాడు. వాడి కోసం నువ్వే నడిచావు. కదలికలు నీవి, కదలిక లేనితనం వాడిది. వాడు 2 రోజులు ఉండరండి, ఎక్కడికో వెళ్ళారని ఎప్పుడైనా అంటారా? అక్కడే ఉంటారు ఆయన. మనం ఇప్పుడు ఎక్కడి వరకు వెడతాం? ఆయన సముఖం వరకే. ఆయనని దాటి వెళ్ళడానికి ఏమైనా ఉంటుందా యాత్రలో? ఇంకేం ఉండదు. ఆయన వరకే, ఆయన ముందట నిలబడడం వరకే, ఆయనని చూసి పరవశించిపోవడం వరకే, అంతే. యాత్ర ఎక్కడ పరిసమాప్తం అయిపోతుందంటే, నువ్వు ఏ ఈశ్వర దర్శనానికి బయలుదేరావో ఆయన ముందు నించోవడం దగ్గర పూర్తయిపోయింది. జీవుడి యాత్ర ఎక్కడ పూర్తయిపోతుందంటే, ఎప్పుడూ ఇక్కడే ఉన్న ఆత్మ దర్శనం చేత పూర్తయిపోతుంది. సత్యం మారనిది, కాలమునందు తరగనిది, అగ్ని చేత కాలనిది, నీటి చేత తలపబడనిది, ఎప్పుడూ ఉన్నది, అంతటా ఉన్నది, శరీరమును ధరించేది, తాను సత్యమైనది, మార్పు లేనిది, సత్తైనది, తత్తైనది, అదొక్కటే. అందుకే
పూజ అంతా చేశాక ఓ మాట చెప్తారు. అంతా పూజ అయిపోయింది. అంతా పూజ అయిపోయిన తర్వాత ఆయన ఈశ్వరుడు, నేను కోటేశ్వరరావు అనేనా పూజ చేశాను. ఇప్పుడు చేతిలో 2 పువ్వులు పట్టుకుని నిలబడతాను. ఇప్పుడు ఏమంటాను? ధాతా పురస్తాద్యముదాజహారా శక్ర ప్రవిద్వాన్ ప్రదిదస్య దస్రః అని మొదలుపెట్టి నాణ్యపంధాయనాయ విద్యతే అంటాం. ఇంకొక మార్గం లేదు. నువ్వు ఈశ్వరుణ్ణి తెలుసుకుంటానని అలా పెట్టు కూర్చుంటే నీకు కనపడడం. ఎక్కడున్నాడు ఈశ్వరుడు? అత్యతిష్ట దశాంగుళం, ఇక్కడే బొడ్డు దగ్గర కిందకి వంగిన పద్మం ఉంది. దానిలో చిటికిన వేలు పెట్టి బొటన వేలు పైకి పెడితే బొటన వేలు యొక్క చివర ఎక్కడ తగులుతోందో అక్కడ ఇలా వంగిన పద్మం ఒకటి ఉంది. నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, వడ్డుగించ చివరి భాగం పట్టుకుని గీరితే మొన ఎంత ఉంటుందో అంత మొన ఒకటి ప్రకాశిస్తోంది. మళ్ళీ తస్య మధ్యే, దాని మధ్యలో ఒక చిన్న కాంతి పుంజం ఒకటి ఉంది. దాన్ని నువ్వు ఏ పేరు పెట్టి పిలు, స బ్రహ్మస్స శివస్స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్, ఏ పేరు పెట్టి పిలు, అది రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే, అది ఉన్నదే, ఆ వెలుగున్నదే, ఆ కాంతి, ఆ చిత్, ఆ భాష, ఆ తత్, ఆ సత్, ఆ శివం, ఆ సుందరం, అది ఆత్మ. దానికి చేరేవా, దాని దర్శనంతో, దాని అనుభవంతో, దాని అనుభూతితో అది నువ్వని తెలుసుకొని నిలబడిపోయిన నాడు ఇక మిగిలినవన్నీ దాన్ని చేరడానికి దాని వలన ఉపయుక్తమయ్యేవే తప్ప మిగిలిన వాటికి స్వాతంత్రము లేదు. అదే పరమ సత్యమని ఎరుకలోకి వచ్చి దాని అనుభవంలో నువ్వు నిలబడిన నాడు అది సత్యం. వాడు జీవన్ముక్తుడు. ఇక దాన్ని దాటడానికి లేదు. అందుకే అది సత్యం. ఎక్కడ పూర్తయిపోయిందంటే శ్లోకం చిట్ట చివర ఏ స్థాయిలో అహం బ్రహ్మాస్మి, జీవ బ్రహ్మైక్య సిద్ధి, 2 వేళ్ళు కలిసిపోతాయి. ఇలా ఉన్నంతసేపు నువ్వు నేను అంటుంది. ఈ వేలు ఈ వేలుతో కలిసిపోతే ఇది బ్రహ్మము. దీనితో ఈ 4 వేళ్ళు కలవకుండా ఏమీ చేయలేవు. పెన్ను పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి, ఏదైనా పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి. దీనితో కలవని ఈ 4 వేళ్లకి బలం లేదు. ఇది దీనితో కలిసింది. అప్పుడు జాగృత్ స్వప్న సుషుప్తి భూత భవిష్యత్ వర్తమానములు అన్నిటికీ కూడా ప్రతి 3 అవస్థలకి సాక్షి. ఇది పూర్ణం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. నీవు పూర్ణుడవు, సత్యాన్ని తెలుసుకున్నావు. ఆ చిన్ముద్ర, ఆ తత్వముద్ర. అందుకే శంకర భగవత్పాదులు, దక్షిణామూర్తి, స్వామి అయ్యప్ప వీళ్ళందరూ ఇలా చిన్ముద్ర పడతారు. ఆ స్థితికి చేరుకోవడం సత్యం. ఆ సత్యమైపోయినటువంటి స్థితిలో ఇక పూజ లేదు. ఆత్మదర్శనమై ఆత్మగా అనుభూతిని పొంది అద్వైతమునందు నిలబడిపోయావు. ఈ సాధన ఎవరు చేశాడో వాడికప్పుడు ఇక మిగిలిన 8 పుష్పముల పూజ, మిగిలిన 7 పుష్పముల పూజ ఆగిపోతుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. నేను అలా నడిచి వెడుతున్నాను, నా కాల్లో ముళ్ళు దిగింది. సూది కావాలి ముళ్ళు తీయడానికి. మెల్లిగా కాలు ఈడ్చుకుంటూ వెళ్ళాను. ఒక పెద్ద రక్కసి ముళ్ళు కనబడింది. రక్కసి ముళ్ళు అని అరుణాచలంలో ఉంటాయి, ఇంతంత ముళ్ళు. ముళ్ళు జాగ్రత్తగా విరిచాను. ఓ రాతి మీద కూర్చుని ఈ ముళ్ళుతో ఈ ముళ్ళు తీసేశాను. ఇప్పుడు ఈ ముళ్ళుతో ఈ ముళ్ళు తీసినప్పుడు ఈ ముళ్ళు తీయడానికి పనికొచ్చింది. ఒకటి బాధ పెట్టే ముళ్ళు, ఒకటి బాధ నుంచి విముక్తం చేసే ముళ్ళు. ఈ ముళ్ళుతో ఈ ముళ్ళు తీసేశాను. ఓ బాధని తగ్గించిన ముల్లా, నిన్ను జేబులో పెట్టుకుంటానా? ఈ ముళ్ళు కూడా విసిరేస్తాను. సత్యం అన్న పుష్పాన్ని చేరిపోయిన వాడికి ఇక మిగిలిన 7 పుష్పముల అవసరం ఉండదు. 7 కొండలు దాటిపోయింది వెంకటేశ్వరుడి కోసమే. అలా సత్యమస్త విధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్. విష్ణు ప్రీతి చెందాడు. వీడి జీవయాత్ర పూర్తయి వీడు నేనుగా నిలబడిపోయాం, వీడి జీవన్ముక్తుడయ్యాడు అని. కాబట్టి బాహ్యమునందు పూజకి పువ్వులు ఉండాలి, పూజామందిరం ఉండాలి, విగ్రహం ఉండాలి. నువ్వు నిజంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇందులో ఏ ఒక్క పువ్వుని గట్టిగా పట్టుకున్నా మిగిలిన 7 పూలు కలిసిపోతాయి. అలా మనిషి జీవితంలో పొందవలసినటువంటి గుణరూపమైన పుష్పములు, వీటి వలన విష్ణువు ప్రీతి చెంది మోక్షమిచ్చేత్ జనార్దన, మోక్షాన్నిచ్చేవాడు జనార్దనుడు కనుక ఆయన ఈ గుణములో వాడి పట్ల ప్రీతి చెంది సత్యదర్శనమయ్యేటట్లుగా అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహమైనదా? భక్తితో కర్మాచరణము చేసుకుంటూ వెళ్ళిపోయాడా? ఎప్పుడో అప్పుడు ఆ జ్ఞానము కలుగుతుంది. జ్ఞానమే సత్యము, జ్ఞానము వలన కైవల్యం. కాబట్టి
అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత శాంతి పుష్పం తప పుష్పం ధ్యానం పుష్పం తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్ అని పూర్తి. ఇంకేం కావాలి? శృణ్వన్ తపః, విని మీరు తపస్సు చేశారు, చెప్పి నేను తపస్సు చేశాను. సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటుంది యజుర్వేదం. అందుకే సభాపతి ఒకటైతే అదే శివస్వరూపమవుతుంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశము నాకు కలిగింది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.